ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక సోమవారం రాబోయే కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది. ఇక మిథున చూశారు కదా మామయ్య, నా భర్త ఏ తప్పు చేయలేదు, ఇప్పటికైనా ఒప్పుకుంటారా, మీ కొడుకు మంచివాడని అని చెప్పి నిలదీస్తుంది మిథున. ఇక కథలో అయితే కాంతం ఇక మెరుగుపడుతూ ఉంటుంది కదా నగల్ని. ఇక శ్రీరంగం అయితే ఇలా అంటూ ఉంటాడు, జాగ్రత్తగా దాచిపెట్టినవి ఫోటో తీసిపెట్టు, అసలుకే ఇంట్లో దొంగలు ఉన్నారు అని చెప్పి. దాంతో ప్రమోదిని, ఏంటి శ్రీరంగం అలా మాట్లాడుతున్నావు, నువ్వు అలా మాట్లాడుతుంటే మమ్మల్ని దొంగలుగా భావించినట్లు అనిపిస్తుందని చెప్తూ ఉంటుంది. దాంతో ఇక శ్రీరంగం, అయ్యో వదిన, మిమ్మల్ని నేను ఎందుకు అంటాను, మిమ్మల్ని కాదు అని అంటుండడంతో మిథున, అయినా నా భర్తని ఎందుకు దొంగ అని అంటారు, నా భర్త నా గాజులు తీశాడు, నా గాజులు తీయడానికి తనకు కాక ఇంకెవరికి హక్కు ఉంటుంది, ఆయన ఒక మంచి పని కోసమే తీసుంటారు అని చెప్తుండడంతో దాంతో ఇక కాంతం, ఓమయమ్మమ్మో మేమేదో చెప్తూ ఉంటే తనేంటి అలా నోరు పారేసుకుంటూ ఉంది, అయినా ఏంటమ్మో మిథున, రోజు రోజుకి రెచ్చిపోతున్నావు అని అంటుండడంతో, నా భర్తని ఇలా మాట్లాడితే నేను ఇలాగే మాట్లాడతాను, అయినా తన గాజులు తీశాడంటే ఏం ఊరికి తీసుండడు, అది ఎవరికో మంచి చేయడానికే అయి ఉంటుంది అని అంటుండడంతో ఇక కాంతం, అమ్మో మాకు తెలియనివన్నీ దేవా గురించి ఇంతలోనే నీకు తెలిసిపోయాయా, అయినా ఏం మంచి అయి ఉంటుందమ్మా అని అంటుండడంతో మిథున, మీకే తొందరలోనే తెలుస్తుంది ఆగండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. అంతలోనే ఇక సత్యమూర్తి కూడా అక్కడికి వచ్చి కూర్చొని ఉంటాడు. ఇక అలాగే తన భార్య అందరు అక్కడే ఉంటారు. ఇక ఒక అమ్మాయి దేవా అని పిలుస్తూ ఉంటుంది. దాంతో ఇక దేవా వాళ్ళమ్మ, రామ్మ, లక్ష్మి ఏంటి అని అంటుంటే, దేవా అన్నయ్య లేడా అని అంటుంది. దాంతో బయటికి వెళ్ళాడు ఎందుకు అని అంటుంటే, ఈ గాజులు దేవా అన్నయ్యకి ఇవ్వండి అని చెప్పి చెప్తుంది. ఇక దేవా వాళ్ళమ్మ, ఏంటి గాజులు అని అంటుండడంతో, పెద్దమ్మ నిన్నేం జరిగిందో తెలుసా, అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది, అలాగే అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తూ నేను ఏడుస్తూ దేవా అన్నయ్యకి ఫోన్ చేశాను. ఇక దేవా అన్నయ్య ఏం కాదు ధైర్యంగా ఉండమని చెప్పాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళాక డాక్టర్స్ అమ్మకి సర్జరీ చేయాలని చెప్పారు, దానికి 10 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో నేను దేవా అన్నయ్యకి ఏడుస్తూ ఫోన్ చేశాను. ఇక దేవా అన్నయ్య నువ్వేం బాధపడకు, అమ్మకి ఏం కాదని చెప్పి ఈ గాజులు అయితే తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చి మా అమ్మకి ఆపరేషన్ అయితే జరిగేటట్టు చేశాడు టైంకి. అందుకోసమే మా అమ్మ ప్రమాదం నుంచి కోలుకుంది అని చెప్తుండడంతో దాంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇక సత్యమూర్తితో సహా, ఏం చెప్తున్నావు లక్ష్మి నువ్వు అని అంటుండడంతో, అవును పెద్దమ్మ, నేను చెప్పేది నిజం, అన్నయ్య కనుక లేకపోయి ఉంటే మా అమ్మ ఈరోజు ప్రాణంతో ఉండేదే కాదు, నేను అనాథనైపోయేదాన్ని అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. దాంతో ఇక అదంతా చెప్పి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మిథున చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, నాకు తెలుసు దేవా, నువ్వేదో మంచి పని కోసమే తీసుంటావని అని చెప్పి ఇక చాలా నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా కాంతం శ్రీరంగంకి అయితే మొహం అస్సలు చెల్లదు. దాంతో ఇక మిథున, చూశారు కదా మామయ్య గారు, మీ ముందే అమ్మాయి వచ్చి దేవా గురించి ఎంత గొప్పగా చెప్పిందో చూశారు కదా, అయినా నాకు అసలు ఆ గాజులు ఒక మ్యాటరే కాదు, మీరే నిన్న అనవసరంగా గొడవ చేసి దేవాని కొట్టారు, అయినా చూశారు కదా తను ఒక మంచి పని కోసమే దాన్ని ఉపయోగించాడు, నాకు ముందే తెలుసు తను ఆ గాజులు తీసుకున్నాడంటే తను ఒక మంచి పని కోసమే తీసుకున్నాడని, అలాగే మీరు అడిగిన వెంటనే తను తీసుకోలేదని అబద్ధం చెప్పుండొచ్చు, కానీ తీసుకున్నాడని నిజాయితీగా చెప్పాడు, మీకే కాదు మామయ్య గారు, ఇంకో ఇంట్లో వాళ్ళకు కూడా దేవా మంచితనం గురించి అర్థం కావడం లేదు, చూశారు కదా మీ పెంపకం తప్పు కాదని తెలుసుకున్నారా, మీ అబ్బాయి ఏ తప్పు చేయలేదు, ఎందుకంటే తను మీ కొడుకు కాబట్టి, మీలో ఎలాంటి భావాలైతే ఉన్నాయో తనలో కూడా అలానే ఉన్నాయి, కానీ తను రౌడీ అని అందరు అంటున్నారు, కానీ తను మారడానికి ఒక కారణం అయితే అయి ఉంటుంది, అలాగే తను అందరికీ మంచి చేయాలి అనుకుంటాడే తప్ప ఎవరిని బాధ పెట్టాలని అనుకోడు, దేవా గురించి నేను ఇదే తెలుసుకుంది మొదటగా, అతని భార్యగా అయినందుకు ఇప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పి అంటుంది. ఇక సత్యమూర్తి తను చేసిన తప్పుకి బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక మిథున, ఏంటి అక్కయ్య, ఇప్పుడైనా చూసావా నా భర్త ఏ తప్పు చేయలేదని, నేను చెప్పాను కదా నా భర్త ఏదైనా ఒక మంచి పని కోసమే చేసుంటాడని, ఏం శ్రీరంగం బావగారు అని అంటుండడంతో, కాంతం నాకు లోపల చాలా పని ఉంది, పద వెళ్దాం అని చెప్పి ముఖం చెల్లక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో ప్రమోదిని, మిథున, నువ్వు దేవాని అర్థం చేసుకున్నంతగా ఈ ఇంట్లో వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్యలు కూడా అర్థం చేసుకోవడం లేదు, నిజంగా దేవా లైఫ్లోకి నువ్వు రావడం చాలా గ్రేట్, మీ ఇద్దరి జంట ఎప్పుడు కలకాలం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా అని చెప్పి లోపలికి వెళ్తుంది. ఇక మిథున దేవా గురించి ఆలోచిస్తూ ఉంటుంది.
అంతలో ఇక దేవ వస్తాడు. ఇక మిథున దేవని చూస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక దేవ లోపలికి వెళ్ళి షర్ట్ మార్చుకుంటూ ఉండంగా మిథున స్టైల్‌గా అలా చూస్తూ ఉంటుంది. ఇక దేవ ఏమైంది నీకు? ఎందుకు అలా చూస్తున్నావు?" అని అంటాడు. దాంతో మిథున "ఏం చూస్తే తప్పా? నా భర్తని నేను కాక ఇంకెవరు చూస్తారని" దగ్గరగా వెళ్తూ ఉంటే దేవ "ఏమైంది నీకు ఈరోజు ఏంటిది?" ఉంటే ఇక మిథున "ప్రేమండి" అని చెప్పి ఇక పైకి వెళ్తూ ఉంటే దేవ మొహమాటంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.